షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన సహోదరులరా, దేవత దేవుని మహాకృప ఈరోజంతా మన అందరికీ తోడుగా ఉండి మన చేతి పనులన్నింటిలో ఆయన దీవెనలతో నడిపించునుగాక. ఆమేన్. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతున్నాం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పిడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఈరోజు మనకి ఒక మహిమగల మాటను తెలియజేస్తున్నాడు. మనం ఏ విధంగా ప్రార్థన చేస్తే తండ్రి కృపను పొందుకోగలుగుతామో, ఏ విధంగా అంగలాస్తే, ఏ విధంగా దుఃఖము చేత ఆయన సందులో ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థన వింటాడు. ఈ యొక్క మహిమగల మాటను తండ్రి ఈరోజు మనకి నేర్పిస్తున్నాడు. చూడండి, అది ఒక విద్యగా మనకు కనపడుతుంది. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పిడి. ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలంటే ఒక వ్యక్తి లేదా ఒక స్త్రీ, ఒక పురుషుడు సంఘంలో దుఃఖముతో ప్రార్థన చేసి ఆయన మహిమను ఎలా పొందుకున్నారు, ఆయన యొక్క దీవెనలు ఎలా పొందుకున్నారు మనం తెలుసుకున్నప్పుడు దానిని ఇతరులకు కూడా మనం చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక్కడ చూడండి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. మన యొక్క పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాము? మరి వారు చక్కని చదువులను చదువుకుంటూ జ్ఞానవంతులుగా ఉంటున్నప్పుడు ఈ యొక్క బైబిల్ నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి, ఆయన లేఖనం నుండి తండ్రికి ఎలా ప్రార్థన చేయాలి, మరి దుఃఖముతో వేదనతో ప్రార్థన చేస్తే తండ్రి యొక్క దీవెనలు మనం ఎలా పొందుకొనగలుగుతాము, ఎలా ఇటువంటి విషయాలన్నీ కూడా మన బిడ్డలకు నేర్పిస్తూ ఉంటే, మన బిడ్డలకు, మన కుటుంబ సభ్యులకు, మనతో సహవాసం చేస్తున్నారు అందరికి కూడా ఈ యొక్క మాటలు నేర్పించాలి. ఎందుకంటే ఇది ఒక విద్యగా తండ్రిని దేవుడు ఈరోజు మనకి చూపిస్తున్నాడు. మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పిడి. 17వ వచనంలో చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, ఆలోచింపుడి, రోదనం చేయు స్త్రీలను కనుగొనండి, వారిని పిలువనంపిడి, తెలివిగల స్త్రీలను కనుగొనండి, వారిని పిలువనంపిడి. మన యొక్క సన్నిధిలో, మన పరిచర్యలలో ఇటువంటి స్త్రీలను మనం ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉందని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. ప్రార్థన అనేది ఒక వరంగా మనము అపోస్తల కార్యంలో చూడగలుగుతున్నాము. ఆ యొక్క వరమును పొందిన స్త్రీలను, పురుషులు మనము తండ్రి ఆయన దేవుని సన్నిధిలో వారి చేత ప్రార్థనలు చేస్తూ ప్రార్థన ధూపమును, ప్రార్థన నైవేద్యమును తండ్రికి సమర్పించవలసిన అవసరం ఎంతైనా మనకి కనిపిస్తుంది. కాబట్టి మన యొక్క పరిచర్యలో, మన యొక్క కుటుంబాల్లో, సంఘాలలో ఈ యొక్క దుఃఖము చేత, వేదన చేత దేవుని సంధిలో అంగలార్చడము, దేవుని సంధిలో ప్రార్థించడము, ఇది ఒక విద్యగా, ఒక నేర్పాలంట. ఒక విద్యగా దీనిని మనం గుర్తించగలిగితే అందరూ కూడా దేవుని నుండి ఆయన యొక్క దీవెనలను, ఆయన యొక్క మేలును పొందుకోగలుగుతారని ఈ మాటల ద్వారా మనం గ్రహించవచ్చు. అటు రీతిగా తండ్రి సంధిలో ఎలా ప్రార్థించాలో మనందరం నేర్చుకొని దేవుని సంధిలో ప్రార్థించి అంగలార్చి దుఃఖము చేత ఆయన కనికరమును, పశ్చాత్తాపమును మనం అందరం పొందుకుందాము. అట్టి కృప తండ్రి అని దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, నీ సంధిలో దుఃఖము చేత ప్రార్థించినప్పుడు ఎటువంటి మేలులు పొందుకొనగలమో నాయన దావీదు జీవితం ద్వారా మేము తెలుసుకొనగలము తండ్రి. నాయన, నీ కుమారుడు ప్రార్థించినప్పుడు కన్నీటి చేత తన యొక్క పరుపు తేలియనట్లుగా నాయన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చూడగలుగుతున్నాము. అంతటి దుఃఖం, అంతటి వేదన నాయన నీ కుమారుడికి దీవెనలు తెచ్చిపెట్టింది, మేలుతో నింపింది. అటువంటి ప్రార్థన శక్తిని మాకు దయచేయండి. ఇదిగోనైనా అంగలార్పు విద్య ఒకరికొకరు నేర్చుకుని ఈరోజు పరిశుద్ధ లేఖంతో నేర్పించారు. అటువంటి కన్నీటి ప్రార్థన మేము అందరం చేసే శక్తిని బలం దయచేయండి. అటు కనికరమును, నీ కృపను దయచేయమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.